వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ విధానాలు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ అయింది. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఈఓఐని తక్షణమే రద్దు చేయాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్. కూటమి సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై మాజీ మంత్రి గుడివాడ ఆగ్రహం వ్యక్తం. వైఎస్ జగన్ హయాంలో ఏ సంక్షేమ పథకం తెచ్చినా మహిళలను దృష్టిలో పెట్టుకునే అమలు. అనకపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బాలింతలకు పళ్ళు రొట్టెలు పంపిణీ. ప్రిన్సిపల్ సౌమ్యపై లైంగిక వేధింపులు అత్యంత హేయనీయం. ఆంధ్రప్రదేశ్లో అదాని ఆంధ్రప్రదేశ్గా కూటమి ప్రభుత్వం మారుస్తుంది. అల్లూరి జిల్లా పరిధిలో మావోయిస్టును అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ విధానాలు నచ్చి ఎంతో మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. నక్కపల్లి మండలం నెల్లిపుడి గ్రామ సర్పంచ్ కొడుకు లూరి సురేష్ వర్మ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారని హోంమంత్రి అనిత అన్నారు. సురేష్ వర్మ తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం ఒక శుభసూచకంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, చేనేత కార్మికులు అన్న వాళ్ళు ఈ రోజు చాలా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనైనా కంపల్సరీగా మనం చేదోడు వాదోడుగా ఉండాలి. వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం దగ్గర నుంచి ఇప్పుడు 200 యూనిట్లు మన కరెంట్ ఏదైతే ఉచితంగా ఇస్తున్నామో దాని దగ్గర నుంచి, ఇంతకు ముందు ఏదైతే చేనేత కార్మికులు ఒక చేయూత కింద తీసుకునే వాళ్ళు దానికి కూడా ఈ రోజు మళ్ళా తిరిగి ఇంకా మనం ఎంతవరకు చేయగలం అంతవరకు చేయాలి అని ఆ రోజు కేబినెట్ మీటింగ్ లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భం. చేనేత కార్మికులకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చిన పరిస్థితి కూడా ఈ రోజు ఎన్డీఏ కూటమి మనం అందరం కూడా చేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా సో మాకు 100 యూనిట్లు సరిపోవట్లా, మరి 200 యూనిట్లు కావాలని ఆ రోజు అడిగాము. ఈ రోజు ఇచ్చేయాలి, చాలా సంతోషం అని చెప్పి ఆ రోజు చెప్పిన సందర్భం కూడా సూపర్ 6 లో భాగంగా మీకు అన్ని కూడా చేసి పెట్టాలి. ఆల్రెడీ సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో మీకు ఉచిత బస్సు ఏదైతే ఉందో అది నిన్నటి నుంచి మీకు అనౌన్స్ చేశారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా డబ్బులు వేసిన పరిస్థితి కూడా మీకు తెలుసు. గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పాం. అందులో 2 సిలిండర్లు ఆల్రెడీ మీకు అకౌంట్ లో కూడా వచ్చినాయి. ఇంకొక సిలిండర్ బ్యాలెన్స్ ఉంది. చాలా మంది ఇక్కడ వాటర్ కి ఇబ్బంది పడుతున్నామని చెప్పిన సందర్భం. నిజంగా నేను ఒకసారి ఏఈ గారితో మాట్లాడతానండి. రేపే వచ్చి ఒకసారి ఏఈ గారు వాళ్ళు కూడా సోమవారం మంగళవారాలు ఒకసారి ఏఈ గారిని పంపించి ఏ సోర్స్ నుంచి ఇక్కడికి వాటర్ తీసుకొస్తే కనుక ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారో ఆ సోర్స్ ఒకసారి నాకు చెక్ చేయించండి. దానికి ఎస్టిమేషన్ వేసి పంపిస్తే ఇమీడియట్ గా మీకు వాటర్ కి ఇంటింటికి కుళాయికి కొంచెం టైం పట్టినా ఇమీడియట్ గా మీకు వాటర్ ప్రాబ్లం లేకుండా చేసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంటింటికి కూడా కుళాయి ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అమ్మ ఈ రోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, ఎన్ని చేయనియండి, గ్రామాలు బాగుండాలి. ఈ రోజు మీరందరూ కూడా నన్ను ఎంత నమ్మకంతో 44,000 మెజార్టీ ఇచ్చేసరికి బాధ్యత పెరిగింది. బాధ్యత పెరగడంతో పాటు ఒక పక్క రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా గ్రామాలకు ఇవ్వాలి. ఈ రోజు లాస్ట్ 5 సంవత్సరాలు మీరు అబ్జర్వ్ చేసుకుంటేనమ్మా ఎక్కడ కూడా ఒక రోడ్ వేయడానికి కానీ డ్రైన్ కట్టడానికి కూడా ₹1 కూడా ఎవరు ఇచ్చిన పాపాన్ని పోలే. కనీసం కాలువల్లోని గుర్రపుడెక్కాయి చెత్త చెదారం తీసే పరిస్థితులు కూడా లేవు. హౌసింగ్ డెఫినెట్ గా మీ అందరికీ ఆ రోజు నేను మాట ఇచ్చున్నా. హౌసింగ్ మీ అందరికి ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ అయిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. అమరావతిలో జరిగిన మీడియాతో మాట్లాడుతూ రోజుకు 25 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సేవలు వినియోగించుకుంటున్నారని అన్నారు. మహిళలు ఈ పథకం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. సంతోషంగా, ఎంత ఆనందంగా, ఎంత ఉత్సాహంగా తీసుకొని ఈరోజు మాకు 15,000 రూపాయలు పడింది అని ఎంత సంతోషంగా ఉన్నారో మొన్న 15వ తేదీ నుండి అంత సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే ఒక దైవ దర్శనం చేసుకోవాలన్నా, లేదా ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా, లేదా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ. రాష్ట్రంలో మహిళలకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ వేళల్లో అయినా ఎన్నిసార్లు అయినా ఫ్రీగా ఉంది అని అంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి మహిళలందరూ మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. కానీ ఇది 2-3 రోజులుగా ఇది కడుపు మంటతో సైకో జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లే.
ఎందుకనంటే మనం చూస్తున్నాం 2-3 రోజుల నుంచి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదైనా పథకం ఇచ్చేటప్పుడు పలానా వాళ్ళకి అందలేదనో లేకపోతే పలానా వాళ్ళకి రాలేదనో వాళ్ళు అక్కస్తో ఆవేశంతో కడుపు మంటతో బయటకు చెప్పేవాళ్ళు. అది మేము సరేలే ఎవరికొకరికి అందలేదేమో, వాళ్ళు ఏదో కడుపు మంటతో ఆవేశంతో వెళ్తున్నారు, వాళ్ళు ఎలాగూ వాళ్ళ మీడియా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ మీడియాలో చెప్తున్నారు అనుకోవడానికి. ఈరోజు ఏ మహిళకైనా రాలేదా ఇది? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాలిక నుంచి మహిళల చివరి అంటే 90 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు వెళ్తుంటే ఇంకెందుకు మీకు అంత అక్కసు? అసలు ఎందుకు దాని మీద కూడా విషం చిమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే ఈ బస్సు ఎవరికి ఉపయోగం, ఎందుకు ఉపయోగం, మహిళలు మోసం చేశారని ఒక్కొక్క ఆవిడ మాట్లాడుతున్నారు వైసీపీలో ఉన్నవాళ్ళు. అసలు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది నిజంగా అయితే అసలు ఒక మహిళకి బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆనందం వ్యక్తం చేస్తారు. ఆ ఒక్క పార్టీ తప్ప ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి, కూటమి ప్రభుత్వంలో లేని పార్టీలు కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు జాతీయ పార్టీలు కానీ స్థానికంగా ఉన్న అన్ని పార్టీలు కూడా ఈ ఒక్క పార్టీ తప్ప ఈ ఒక్క పార్టీలో కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే బాగా లోపల ఈనో ట్యాబ్లెట్ వేసినా వాళ్ళకి కడుపు మంట చల్లారదు, అంత దారుణంగా మాట్లాడుతున్నారు. మాట్లాడడమే కాకుండా మీకు ఎందుకంటే మహిళల మీద అతనికి గౌరవం లేదు అని చెప్పడానికి ఉదాహరణ తల్లి చెల్లె, మనందరికీ తెలిసిన విషయమే ఇది ప్రత్యేకంగా ఎవరు చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు ఆస్తి కోసం తల్లి చెల్లి మీద కోర్టుకి వెళ్ళిన ఒక ప్రబుద్ధుడు, తల్లిని పదవి కోసం బయటికి గెంటేసిన వాడు, చెల్లిని చిన్నాన్న కూతురైనటువంటి ఇంకొక చెల్లిని బయటికి గెంటేసిన వాడు. ఈఓఐ తక్షణమే రద్దు చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో స్టీల్ యాజమాన్యం ప్రకటించిన ఈఓఐని తక్షణమే రద్దు చేయాలని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్. నేడు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట ధర్నా. ఈ సందర్భంగా స్టీల్ సిఐటియు నాయకులు మాట్లాడుతూ దొడ్డిదారుల ప్రైవేటీకరణ కోసం 46 విభాగాలని ప్రైవేటీకరణ కోరుతూ ఆసక్తి వ్యక్తీకరణకు నిన్న టెండర్స్ పిలవడం జరిగింది. 10,000 మంది ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్ కార్మికులు 5,000 మంది తగ్గించారు. 20,000 మంది ఉద్యోగుల స్థానంలో 10,000 మంది తగ్గించి 10,000 మంది కొత్త వారిని తీసుకుంటామని చెప్పి ఒక్కరు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. అదే సందర్భంలో ఒక 50 మంది కాంట్రాక్ట్ను ఢిల్లీలో సెలెక్ట్ చేసి వారి ద్వారా స్టీల్ ప్లాంట్ని లోపరుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి పెద్ద నాయకులంతా కూడా మంత్రి గారి దగ్గర నుంచి కూటమి పెద్దల దగ్గర నుంచి ప్రైవేటీకరణ లేదని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నారు. ఇది ప్రైవేటీకరణ కాకపోతే ఏమిటని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది దొడ్డిదారు ప్రైవేటీకరణ కాదా? 1650 రోజుల నుంచి మేము పోరాటం చేస్తూ ఉంటే మీరు ప్రైవేటీకరణ లేదని చెప్పి ఒక పక్క చెప్తూ పార్లమెంట్ లో ప్రైవేటీకరణ కొనసాగుతుందని ఇంకో పక్క చెబుతూ ఈ రోజు బయట నుంచి తీసుకొచ్చి ఇంతకన్నా బాగా పనిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. లగన్ స్టీల్ ప్లాంట్ కమిషనింగ్ చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు. బొకారంలో బెలాలో దుర్గాపూర్లో ప్రాబ్లమ్స్ వస్తే వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు. భారతదేశంలో ఎవరైనా సరే ఇంతకన్నా కాంపిటెన్సీ ఉన్నటువంటి స్కిల్ ఉన్నటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి కార్మికులు ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు నిర్వీర్యం చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోలేదు లేదు. ఈరోజు సాయంత్రం పోరాట కమిటీగా కూర్చొని కార్యాచరణ తయారు చేస్తాం, దీన్ని ఎదుర్కొంటాం. కూటమి నేతలు కూడా చొరవ తీసుకుని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి, వైసీపీ కూడా రంగంలో రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రా మెటీరియల్ లేక ఇవాళ ప్రొడక్షన్ అనేది తగ్గించారు. ఇది వాస్తవమైనటువంటి విషయం. రా మెటీరియల్ లేకపోవడం మూలంగా కుదురుముఖ ఐరన్ ఓర్ నుంచి పెలెట్స్ కొంటున్నామని చెప్పి చెప్తున్నారు. దీనికి 2,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే 1,500 ఎకరాల భూమిని ఎన్ఎండిసి ఇచ్చినప్పటికీ ఇవాళకి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎన్ఎండిసి నుంచి ఐరన్ ఓర్ని ఎందుకు రప్పించలేదని చెప్తున్నారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్నదని చెప్పి 5,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్, అలాగే 1,000-1,500 మందిని పర్మనెంట్ ఎంప్లాయీస్ని విధుల్లోంచి విఆర్ఎస్ పేపర్ విధుల్లోంచి తొలగించారు. అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ని తొలగించారు. కానీ 1,500 మందిని ఇవాళ రిక్రూట్మెంట్ చేస్తున్నారు బయట రాష్ట్రాల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఎందుకు చేసుకున్నారని అడుగుతారు. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గన్ను ఉంటే ఖచ్చితమైనటువంటి లాభాలు అనేటువంటివి వస్తాయి. ఇవాళ లాభాలు రాకుండా ఈ ప్యాకేజ్ పేరుతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇవాళ అన్యాయం చేస్తుంది. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఇవాళ సాయంత్రం
కార్యాచరణ నిర్మించి ఖచ్చితమైనటువంటి పోరాటాన్ని మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. పోరాటాలు 50 సంవత్సరాల చరిత్ర, ఇది ఒక రక్త చరిత్ర. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని వాళ్ళు సాధించినటువంటిది. వేళ ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు పరిశ్రమలో మరో కీలక విభాగం ప్రైవేటీకరణకు కూటమి సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై మాజీ మంత్రి గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. విశాఖలో గుడివాడ మీడియాతో మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా ఈ మొత్తం ఈ 32 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లకు ఇచ్చినటువంటి ఏవైతే ఈ నోటీసులు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒకటి 15 పేజీలు ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటీసు 16/8/2025 అంటే నిన్న కాక మొన్న రాత్రి ఇష్యూ చేస్తూ ఇచ్చినటువంటి నోటీసులు ఇవి. పూర్తిగా అన్ని విభాగాల్ని కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఇండివిజువల్గా కాంట్రాక్టర్స్ని పిలుస్తూ మీరు ఈ డిపార్ట్మెంట్ని నడపాలంటే ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీరు ముందుకు వస్తారో అనేటువంటి తెలియజేస్తూ మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీసులు ఇవి. అంటే ఎంత పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని బెదిరిస్తూ భయపెడుతూ దాదాపు 4 సంవత్సరాల పాటు 2020 డిసెంబర్లో 2021 అనుకుంటా 2021 జనవరిలో ఏ రోజైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి వేదిక మీద ప్రజలను ఉద్దేశిస్తూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, ముఖ్యంగా పోరాట కమిటీ ఏదైతే ఉందో పోరాట కమిటీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్నైనా పోరాట కమిటీ ఏ పోరాటం చేస్తామన్నా సరే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోరాటానికి మద్దతిస్తూ ప్రతి పోరాటంలో పార్టిసిపేట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా వారికి సహకరిస్తూ దాదాపు మేము అధికారంలో ఉన్నటువంటి 2024 జూన్ వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా వారికి సహకరిస్తూ వారి టెంట్ వేస్తే ఆ టెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కార్మికులు సహకరిస్తూ వాళ్ళకి పోరాటాలకు సహకరిస్తూ ప్రైవేటీకరణ వైఎస్ జగన్ హయాంలో ఏ సంక్షేమ పథకం తెచ్చినా మహిళలను దృష్టిలో పెట్టుకుని అమలు చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన సాధికారత లక్ష్యంగా అమలు చేసిన పథకాలు అద్భుత ఫలితాలను సాధించాయి అని కొర్ల శిరీష అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతటా కూడా పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై వారి సమస్యలన్నీ తెలుసుకొని సంక్షేమ పథకాలను రూపకల్పన చేశారు. ముఖ్యంగా మహిళల తాలూకా సమస్యలు తెలుసుకొని మహిళలు మహారాణుల్లా ఉండాలి అని చెప్పి 90% కూడా సంక్షేమ పథకాల్లో మహిళలే లబ్ధిదారులుగా ఆయన పెట్టడం మనం చూసాం. ఆయన ఏ రకంగా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ మహిళల్ని ఆర్థికంగా చెయ్యందించారో కూడా మనం చూసాం. అలాగే స్థానిక సంస్థల నుంచి క్యాబినెట్ వరకు కూడా పదవుల విషయంలో కూడా మహిళలకు ఏ రకంగా పెద్దపీట వేశారో కూడా మనం చూసాం. అలాగే మహిళల రక్షణ కోసం భద్రత కోసం దిశ యాప్ని తీసుకొచ్చి తద్వారా లక్షలాది మంది మహిళలను ఎలా రక్షించబడ్డారో మనం చూసాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మహిళల్ని టార్గెట్ చేస్తూ మహిళా ఓట్ బ్యాంక్ని క్యాప్చర్ చేయాలని మహిళల్ని ఉద్దేశించి కొన్ని మోసపూరిత హామీలను ప్రవేశపెట్టి వారితో ఓటులు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాదిరిగా మహిళల్ని మోసం చేస్తున్నారో ఏ మాదిరిగా దగా చేస్తున్నారో మనం ఒకసారి గమనిస్తే ఫ్రీ సిలిండర్ అన్నారు, దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. తల్లికి వందనం అన్నారు, ఒక సంవత్సరం అంతా ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం కొన్ని లక్షలాది మంది లబ్ధిదారులైనటువంటి మహిళలకి ఇంతవరకు ఆ పథకం అందలేదు.
మరి నెలకి 1500 చెప్పిన ఇస్తామని చెప్పారు. ఈరోజు ఆ పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి అని వారి మంత్రితో ఏ మాదిరిగా చెప్పిస్తున్నారో మనం చూసాం. ఆగస్టు 15వ తేదీన శుక్రవారం నాడు లాంచ్ చేయడం జరిగింది. అసలు ఫ్రీ బస్ మీద మాకున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, అసలు నిజంగానే ఫ్రీ బస్ అనేది మహిళలను ఉద్దేశించి ప్రవేశపెట్టినటువంటి పథకమా, లేక ఆర్టీసీని కూలదోయడానికి వేసినటువంటి రాజకీయ కుట్ర అన్న అనుమానాలు మాలో కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఒక ఫ్రీ బస్ అనేది కర్ణాటక నుంచి మీరు కాపీ పేస్ట్ చేసినటువంటి ఒక పథకం. కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఈ ఒక ఫ్రీ బస్ అనేది పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆర్టీసీ బస్సులు అప్పుల బారాన పడి సర్వీసులు అందించలేక ఈరోజు అక్కడ ప్రయాణికులు ఎంతగా ఇబ్బందులు గురవుతున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి అక్కడ విఫలమైనటువంటి పథకం ఇక్కడ ఎలా సక్సెస్ అవుతుందో అనుకుంటున్నారు? రెండోది, అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బాలింతలకు పళ్ళు రొట్టెలు పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న అనకాపల్లి పట్టణ సిఐ విజయ్ కుమార్. ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బాలింతలకు పళ్ళు రొట్టెలు పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. అనకాపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ టీవీ విజయ్ కుమార్, డాక్టర్ కవిత పాల్గొని గర్భిణీలకు రోగులకు పళ్ళు రొట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, నిరంతరం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న జర్నలిస్టులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవలో తాము కూడా మమేకమయ్యేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమ వంతు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తామెప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మల్ల భాస్కర్ రావు, భీమరశెట్టి గణేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చాగంటి సర్వారావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మద్దల రాంబాబు, జిల్లా అధ్యక్షుడు పెంటకోట జోగినాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లపు వెంకటరమణాజీ, జర్నలిస్టులు బొద్దపు కిరణ్, జనార్దన్, శ్రీను, ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అనకాపల్లి 69వ వార్షికోత్సవం సందర్భంగా పండ్లు బ్రెడ్స్ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పత్రికా సోదరులు ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ ఎవరైతే ఉన్నారో బాధితులు ఉన్నారు, అదేవిధంగా హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఈరోజు ఫ్రూట్స్ అదేవిధంగా బ్రెడ్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సేవాభావంతో చేసినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా అప్పటికి కూడా కృతజ్ఞతలు. సో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో చాలా పేదవాళ్ళు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారు. సో ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ పత్రికా సోదరులు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ సౌమ్యపై టీడీపీ ఎమ్మెల్యే కూర రవికుమార్ లైంగిక వేధింపులకు పాల్పడడం అత్యంత ఖేయనీయమని వైఎస్ఆర్సీపీ ఆమదాల వలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 3 రోజులుగా అన్ని టీవీ ఛానల్లో మనందరం చూస్తున్నాం. కేజీబీవీ పొందూరు ప్రిన్సిపల్ సౌమ్య అనే అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు అని చెప్పి, ఇంకా తను ఏదైతే కోరుకుంటున్నాడో అది నేను చేయపోయేసరికి తనను తీసుకువెళ్ళి కంచిలి కేజీబీవీకి ట్రాన్స్ఫర్ చేశారని, నేనే కానీ తను ఏదైతే కోరుకుంటున్నాడో తనకు లొంగిపోయి ఉంటే నేను మళ్ళీ అదే ప్లేస్లో ఉండేదాన్నని, నేను అలాంటి అమ్మాయిని కాదని, అలా నేను చేసుంటే నాకు ఈ వేధింపులు ఏవి ఉండేవి కాదని చెప్పేసి ఆవిడ క్లియర్గా అనేక మీడియా సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఈ 2-3 రోజులు మీరందరూ చూశారు. నేను ఒక్కటే సూటుగా ప్రశ్నిస్తున్నాను ఆయన కోన రవికుమార్ గారిని. ఆవిడ ఏదో కుటుంబ సమస్యలతో ఒంటరిగా ఉంది. ఒంటరి మహిళ, దళిత మహిళ, 33 సంవత్సరాలు ఏజ్ ఉన్న ఆవిడ. నీ కూతురు వయసు నీకు 57 సంవత్సరాలు, 57-58 సంవత్సరాలు.
నీ కూతురు వయసున్న ఆవిడతో ఇలా ప్రవర్తించడం ఇది సబబేనా? ఇది మంచి చర్యేనా? ఆవిడ రాత్రి 10-10:30 వరకు మీ ఆఫీస్లో ఉంచి రివ్యూలు ఏంటండి? లేడీస్ని ఉద్యోగుల్ని రాత్రి 10-10:30 వరకు ఉంచి రివ్యూలా? రాత్రి మీద కాల్ చేసి వీడియో కాల్ చేస్తే రివ్యూనా? ఆంధ్రప్రదేశ్ లో అదాని ఆంధ్రప్రదేశ్ గా కూటమి ప్రభుత్వం మారుస్తుందని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి అన్నారు. బొబ్బిలిలో జరిగిన ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలో ఆమె మాట్లాడారు. విజయనగరం జిల్లా 4వ మహాసభలో బొబ్బిల్లో జరుగుతా ఉన్నాయి. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని ఆశా వర్కర్లకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిఐటియు అఖిల భారత మహాసభలో 2025 డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతా ఉన్నాయి. ఈ మహాసభలకు మొత్తం కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, యువతులు, విద్యార్థులు అందరూ కూడా హార్దికంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులని కాలరాసేటటువంటి పని చేస్తా ఉంది. లేబర్ కోడ్లను తీసుకొచ్చి యాజమాన్యానికి అనుకూలంగా కార్మిక చట్టాలన్నింటినీ మార్పు చేసింది. అంబానీ, అదానీ రాష్ట్రాలుగా మార్చేసి పనిచేస్తా ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కాకుండా అదానీ రాష్ట్రంగా కూటమి ప్రభుత్వం మార్చేసింది. ఆశా వర్కర్లకి అనేక సంవత్సరాలుగా గ్రాట్యుటీ కావాలని, పెన్షన్ కావాలని, మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని, 60 ఏళ్ళకి 62 ఏళ్ళకి పెంచాలని, ఇన్సూరెన్స్ వీటి కోసం ఫైట్ చేస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో వాటన్నింటినీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇన్సూరెన్స్, అలాగే గ్రాట్యుటీ, 60 నుంచి 62 ఏళ్లకు పెంపుదల, అట్లాగే మెటర్నిటీ లీవ్ ఇచ్చారు. కానీ ఆశా వర్కర్ 24 గంటలు పనిచేస్తా ఉంది. ఆమెకి ప్రభుత్వ సెలవులు ఇచ్చేటటువంటి పని చేయలేదు. ప్రభుత్వ సెలవులు ఇవ్వాలని, దహన సంస్కారాలకి కావాల్సినటువంటి సహాయం చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. 5 ఏళ్లు దాటిపోయింది, 6 ఏళ్లు అవుతా ఉంది. ఆశా వర్కర్లకి వేతనాలు పెంచి 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేతనాలు పెరిగినాయి. ఫిక్స్డ్ వేతనం 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ 6 ఏళ్ల కాలంలో మరలా వేతనాలు పెరగలేదు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అల్లూరు జిల్లా పరిధిలో మావోయిస్టును అదుపులోకి తీసుకున్న పోలీసులు అల్లూరు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న మనకి జీమడుగుల మండలం చింతకుప్ప విలేజ్ కిల్లంకోట పంచాయత్లో ఆపరేషన్స్లో ఉండే పార్టీస్తో మనకి కొంతమంది మావోయిస్ట్ కనిపించారు. వాళ్ళు పోలీస్ పైన దాడి చేయడానికి ట్రై చేసిన క్రమంలో వాళ్ళు పారిపోయారు. దాంట్లో ఒక మావోయిస్ట్ మనకి అరెస్ట్ చేయడం జరిగిన. వాళ్ళ పేరు నరేష్ అలియాస్ సంతు. ఇంతకుముందు అతను పెద్దవాళ్ళు కోరకుండా ఏరియా కమిటీలో పనిచేసేవారు. ఈ మావోయిస్ట్ పైన మనకి చూస్తే ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్లో అతను 2016 నుండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇన్సిడెంట్స్లో చాలా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉంటున్నాయి. దాంట్లో కిష్టారాం ఏరియాలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన 2017లో, అదేవిధంగా నేషనల్ పార్క్ ఏరియా CGలో 2018లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన